ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 15 మరియు 16 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండను గాక. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? క్షేమంగా ఉన్నారా? ఈ లోకంలో మనకి ఏకైక క్షేమం, సురక్షిత స్థలం ఒకటే, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర ఉన్న క్షేమం ఇంకెక్కడా లేదు. ఆయన దగ్గర ఉన్న ఆదరణ మరి ఎవరి దగ్గర మనం పొందలేము. ఆయన గొప్ప ఆదరణకర్త, మన ఆశల సౌధం, మన ఆశల పల్లకి, మన నిరీక్షణాస్పదం ఆయనే. ఆయన యందు విశ్వాసముంచినవాడు ఎన్నడూ సిగ్గునందడు. ఈ ప్రపంచంలో కోటాను కోట్ల మంది నడయాడిన ఈ భూమండలం మీద ఎంతోమంది ఆయనను నిరీక్షించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. వారు ఎన్నడూ కూడా ఓడిపోలేదు, సిగ్గునొందలేదు. మీరు కూడా ఎన్నడూ ఓడిపోరు, సిగ్గునొందరు. అవమానం మీ దగ్గరికి రానే రాదు. ప్రభు మీ తల ఎత్తి మిమ్మల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఆయన తట్టి మీరు కన్నులెత్తండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక్క మాటను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు గురించి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని దేవుని గురించి పౌలు గారిని ఆవేశించి మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలకు ఒక నిరీక్షణ పుట్టిస్తున్నాడు, మనకు ఒక ఆశను కల్పిస్తున్నాడు. మనం నమ్మునట్లుగా మన తలను పైకెత్తి మన హృదయాలను విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ నింపుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మీ కొరకు ఏమి చేయబోతున్నాడో తెలుసా? మీరు అడుగు వాటన్నిటి కంటే, ఊహించు వాటన్నిటి కంటే అత్యధికముగా ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా లేచి తన పడక మీద కూర్చుండి గోడవైపు తిరిగి దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకున్నాడు, ప్రార్థించాడు. ఆ కన్నీరు దేవుడు చూచాడు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి గుర్రపు సాల దాటక మునిపే దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలాగు చెప్పుము అని దేవుడు అతనితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు?
నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను అని దేవుడు మాట్లాడారు. ఎంత అద్భుతం! మరణానికి చేరువలో ఉన్నటువంటి ఒక రోగి అద్భుతమైనటువంటి ఆరోగ్యం పొందుకొని 15 సంవత్సరాలు తన జీవితపు ఖాతాలో అవి చేర్చబడ్డాయంటే, ఆ 15 సంవత్సరాలు ఇతడు పొందుకున్నాడంటే ఎంత గొప్ప అద్భుతం. హాస్పిటల్స్లో బాధపడుతున్న రోగులను మనం చూస్తే జాలేస్తుంది. మనం వారిని చూచి ఎంతో దుఃఖపడతాం. వారు 1 నెల బ్రతకాలని, 2 మాసాలు బ్రతకాలని, నా పిల్లలు చిన్నపిల్లలని ఈ విధంగా డాక్టర్స్తో చెబుతూ ఉంటారు. కానీ ఆ డాక్టర్స్ మీరు నమ్మిన ఆ దేవుడు దయ అని చెప్పి దేవుని మీదనే మీరు భారం వేయండి అని చెప్తారు. ఇక్కడ హిజ్కియా కూడా దేవుని మీద భారం వేశాడు. అద్భుతం, 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవైపు అష్షూరు రాజు సన్హెరీబు, రబ్షాకే యెరూషలేముని ముట్టడించారు. అయితే హిజ్కియా ప్రార్థన ఆలకించి దేవుడు ఆ అష్షూరు దండుపేటలో ఒక దేవదూతను పంపి 1,85,000 మందిని చంపివేశాడు. ఇటు హిజ్కియా ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. అంతేకాదు, హిజ్కియా ఈ 15 సంవత్సరముల కాలంలో ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడి పేరు మనష్షే. మనష్షే తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఏలుబడి చేస్తున్నప్పుడు 12 సంవత్సరాల వయసు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చాడో, అనగా ఏ కృపాకాలం అయితే హిజ్కియాకి దేవుడిచ్చాడో, ఆ కృపాకాలంలోనే ఈ మనష్షే పుట్టాడు. కేవలం హిజ్కియా అడిగింది నన్ను బాగు చేయమని. కానీ హిజ్కియాని దేవుడు బాగు చేయటం మాత్రమే కాదు, యెరూషలేమును ముట్టడించిన అష్షూరు దండుపేటని దడదడలాడించాడు. 1,85,000 మందిని లేపేశాడు. సన్హెరీబు అది చూచి తన దేశానికి వెళ్ళి తన దేవత మందిరంలో మొక్కుచుండగా తన 2 కొడుకులు వచ్చి అతన్ని చంపేశారు. అంతేకాదు, హిజ్కియాకి దేవుడు ఏం చేశాడు? ఆ 15 సంవత్సరాల వయసులోనే ఒక కుమారుని కూడా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా పొందుకున్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా అత్యధికముగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగింది కొంచెమే. ప్రియ దేవుని బిడ్డ, నీకు చాలా ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నీకు సంపూర్ణంగా అనుగ్రహించాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు ఊహించింది కొంచెమే, కానీ నీ కన్నులు పట్టజాలనంత విస్తారమైనటువంటి సువిశాలమైనటువంటి స్థలంలో నీకు దేవుడు ఇవ్వబోతున్న దానిని నువ్వు చూచి ఆశ్చర్యపడబోతున్నావు. నువ్వు అడిగేది కొంచెమే, ఊహించేది కొంచెమే, కానీ దేవుడు నీకు చేయబోతున్నది, నీకు ఇవ్వబోతున్నది విస్తారమైనంత. ఆయన కొరకు కనిపెట్టుకో. దేవుని కృప పొందుతావు. ఈ దినమే ఆయన నీ ఆశను తీర్చడానికి నీ దగ్గరికి అడుగులు వేసి వస్తూ ఉన్నాడు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, మేము అడుగు వాటిని కంటే, ఊహించు వాటిని కంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుడవైనందుకు ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. ఈ మాటలతో వారిని ఆదరించండి అయ్యా. మీ ప్రేమ బంధములతో వారిని బంధించి నాయన వారితో ప్రీతిగా మీరు మాట్లాడి అయ్యా, వారికి కావలసినది మీరు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.